తెలుగు చిత్ర పరిశ్రమలోకి పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీలీల తర్వాత నుంచి తన నటనతో గ్లామర్తో వరుస ఆఫర్స్ దక్కించుకుంది. రవితేజతో నటించిన ధమాకా మూవీతో హిట్ అందుకుంది. ఇక అప్పటి నుంచి హిట్స్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ భాషల్లో కాకుండా ప్రస్తుతం బాలీవుడ్లో కూడా ఛాన్స్ అందుకుంది. హీరోయిన్గా కాకుండా ఐటెం సాంగ్స్తో కూడా అద్దరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. పుష్ప 2 సినిమాలో కిసిక్ సాంగ్తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ప్రజెంట్ హిందీలో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్తో కలిసి సినిమాలో నటిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. మూవీ షూటింగ్ టైంలో వీరి మధ్య ప్రేమాయణం మొదలైందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై శ్రీలీల కానీ ఆర్యన్ కానీ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ వార్తలకి మరింత ఆజ్యం పోసేలా కార్తిక్ ఆర్యన్ తల్లి ఇటీవల ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ తన ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి అన్నారు. ఆ మాటలు శ్రీలీలని ఉద్దేశించి అన్నారని ఓపెన్గానే డిస్కషన్ నడిచింది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూ ఎంబీబీఎస్ చదువుతోంది శ్రీలీల. దీంతో వీరిద్దరూ రిలేషన్ కన్ఫర్మ్ అంటూ భావించారు అందరూ. అంతేకాకుండా పలు పార్టీలో సైతం ఇద్దరు రెగ్యులర్గా కనిపిస్తుండడం మరింత చర్చకు దారితీసింది. ఇక ఇప్పుడు మరోసారి కార్తిక్ ఆర్యన్తో కలిసి రెస్టారెంట్కి వెళ్లి అడ్డంగా బుక్ అయింది శ్రీలీల. దీంతో మళ్లీ వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకొచ్చాయి. ముంబైలోని బాంద్రాలో రెస్టారెంట్ నుంచి శ్రీలీల, ఆర్యన్, కార్తిక్ బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే శ్రీలీల కెరియర్ విషయానికి వస్తే తెలుగులో చివరిగా రాబిన్హుడ్ అనే సినిమా ద్వారా ముందుకొచ్చింది. తర్వాత ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ప్రజెంట్ ఆమె రవితేజతో కలిసి మాస్ జాతరలో నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్, కిరీటి రెడ్డి జూనియర్ వంటి సినిమాలు కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.